బాగున్నాయి మీ అబ్జర్వేషన్స్. సగం మంది దే హ్యావ్ కమ్ విత్ అదే ఒక ఏదో సాధిద్దామని వచ్చారు కదా. సో ఈ లైఫ్ లో నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనే టాపిక్ ఎందుకు పెట్టాను నేను. మనకు ఇప్పుడు 3 days ఉంది టైం, అంతేనా? సో ఇంత తక్కువ టైంలో మనం మన లైఫ్ యొక్క డెప్త్లోకి వెళ్ళాలి, అవునా? ఇప్పుడు 3 days నేను మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఒక్కొక్కరికి ఏం చేయాలనేది. కొంతమంది 1-2 ప్రాబ్లమ్స్ చెప్పారు. సో ఈ ఇన్స్పిరేషన్స్తో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వాలి. సో మనం లెట్ us ఎయిమ్ చూద్దాం. మన లైఫ్, మనందరి జీవితం చూస్తే అందరికీ కామన్గా అంటే సామాన్యం. కొన్ని మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ వాడితే మీకు ప్రాబ్లం లేదు కదా. మీ ప్రాబ్లం లేకపోతే అప్పుడు నాకు ప్రాబ్లం ఉండదు. సామాన్యంగా ఒకటి ఉంటుంది మనందరి లైఫ్లో. నా డిస్కషన్ అంతా ఇలాగే ఒక డిస్కషన్ లాగానే ఉంటుంది, ఓకే కదా. ఇక మొనాటనస్గా నేను మాట్లాడిన అలా ఒక్కొక్క మినిట్ అసలు మీకు ఏం అర్థం అవుతుంది ఏంటి చూసి దాని ప్రకారం ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా చూసి వెళ్దాం. మనకేం రష్ లేదు కదా. టైం ఎంత, ఎన్నింటికి ఆపాలి? 7:30 వరకు, ఓకేనా మీకు? సో మనందరి లైఫ్లో ఒక కామన్ ఆస్పెక్ట్ అంటే ఏదో ఒకటి మాత్రం మనందరిలో కామన్గా ఉంది. ఏ ఏజ్, మనం ఏ వయసులో ఉన్నా, మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒక ఫ్యాక్టర్ మాత్రం కామన్గా ఉంది మనందరికీ. ప్రతి ఏజ్లోనూ సేమ్ ఆ ఫ్యాక్టర్ ఉంది, ఆ లక్షణం ఉంది మనలో. ఇది ఎక్కడ చూసినా ఉంటుంది. అంటే ఇక్కడున్నా, అమెరికా ఉన్నా, ఎక్కడైనా సరే, ఎక్కడున్న వారికైనా ఒక లక్షణం మాత్రం కామన్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా. సో మనం దాంట్లో ఇంక్లూడెడ్ కదా. సో అది ఏమై ఉంటుంది? ఇప్పుడే కాదు, ఈవెన్ ఇన్ హిస్టరీ, అంటే మనం ఒక 1000 ఏళ్ల క్రితం చూసినా కూడా ఈ కారణం మాత్రం ఉంది మన అందరి జీవితంలో. అదేమై ఉంటుంది? గెస్ట్ చేయగలరా? శ్వాస. మెడికల్ సైడ్ అడగట్లా. సుఖం, సంతోషం, బాధ అన్ని కవర్ అయిపోయినాయి అనమాట. ఓకే, చిన్న పిల్లల్లో కూడా ఉందంట. అప్పుడు మనస్సు అంటే మీరు మళ్ళీ ఫిజియాలజీ, ఎనాటమీ, ఫిజియాలజీకి వెళ్తున్నారు. ఆత్మ. ఓకే. ఇంకా నా క్వశ్చన్స్ ఆన్సర్స్ చాలా సింపుల్గా ఉంటాయి. ఎక్కువ ఆలోచిస్తే యూ విల్ మిస్ ఇట్, మీకు దొరకదు. కోరికలు కోరికలు అంటే ఆల్మోస్ట్ వచ్చేసారు మీరు ఆన్సర్ దగ్గరికి. స్వార్థంగా, అది కరెక్ట్. ఇప్పుడు మనందరికీ కాదు, ఇప్పుడు మొత్తం మనం ద హోల్ 6 బిలియన్ వాళ్ళందరినీ ఇక్కడ పెట్టినా సరే, మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మేము అక్కడ ఈ రైల్వే గేట్ దగ్గర ఆగిపోయాం 15-20 నిమిషాలు. అప్పుడు అందరూ ఎక్కడున్నారో అక్కడ శాంతంగా ఉండరు కదా. ముందుకు వెళ్ళిపోదా, ఇటు వెళ్ళిపోదా, అటు వెళ్ళిపోదా అని బైక్లు అటు అంటే అందరికీ మనం ఏమీ లేకుండా ఊరినే కార్లో కూర్చొని అబ్జర్వ్ చేస్తే పిల్లలు కానించి స్కూల్ నుంచి వస్తున్నారు, వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళు తీసుకెళ్తున్నారు. అందరికీ ఏదో చేయాలి, ఒక తపన అనమాట. ఏదో సాధించాలి అంటే
అలా మీరే చూసే ఉంటారు కదా. అంటే మనం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా చూస్తే భలే ఉంటుంది. అంటే భలే అంటే అసలు ఏంటి ఎటు వెళ్తాంది ఇది అందరూ. అక్కడ మేము హాస్పిటల్లో ఉన్నప్పుడైతే పైన కూర్చుని ఆ సత్సంగం అయిన తర్వాత ఊరిని చూస్తా అంటే అందరూ వస్తూ ఉంటారు, కొన్ని వందల వేల మంది అనమాట. అందరూ పార్కింగ్ చేసుకుని అడావిడిగా ఎక్కడన్నా ట్రాఫిక్ లో జామ్ లో ఇరుక్కుంటే కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏమన్నా ఏ రైల్వే స్టేషన్కి వెళ్ళినా ఒక మ్యాడ్ రష్, అందరు పరిగెడతా ఉంటారు ఇంకా. సో ఇది ఎప్పుడు మొదలైంది అనేది ఆలోచించారు ఎప్పుడన్నా? ఈ ట్రైట్ ఈ ఇష్యూ ఈ అడావిడంతా దేనికోసం? ఒక చేజింగ్ టెండెన్సీ కదా. అంటే మనలో ఒక రకంగా చెప్పాలంటే ఒక పరుగు అనొచ్చా, ఒక ఎండ్లెస్, ఒక విరామం లేని ఒక పరుగులో ఉన్నాం మనందరం. దాంట్లో ఒక పార్ట్ గా మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, అవునా? సో ఇప్పుడు ఇది అవగానే మళ్ళీ ఎవరి పరుగులోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు కామన్ గా ఒక ట్రాక్ లోకి వచ్చాం మనం, అంతే. ఇక్కడ కూడా మనం వీఆర్ ఆఫ్టర్ ఏదో సాధిద్దామని మనం ఉన్నాం కదా, తెలుసుకోవాలి, ఏదో చెయ్యాలని. దీని తర్వాత మళ్ళీ మన లైఫ్ లో మన ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ దాంట్లో నుంచి బయటికి రావాలంటే దానికి మార్గాలు. ఇక ఇలా కంటిన్యూస్ ఒక రేస్ లో మనం ఉన్నాం, ఒక పరుగులో. ఇది ఒప్పుకుంటారా మీరందరూ? అంటే ఇప్పుడు మన జీవితంలో లక్ష్యం అన్నా కానీ ఏదన్నా కానీ మనం ఎప్పుడు ఒక లక్ష్యం ముందు పెడతాం, మన కెపాసిటీ కన్నా కొంచెం ఎక్కువ ఉన్నది, అది మామూలుగానే. లేకపోతే లక్ష్యం ఏముందంట? ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూసినా, పుట్టినప్పటి నుంచి నేనేది ఇది స్టార్ట్ అంటే మనం మామూలుగా అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అని చూస్తే అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలుసుగా, మనం ఎండ్ చేయం అది. ఈశ్వరుడు ఇక చాలులే బాబు నువ్వు రా అంటాడు, పరిగెత్తింది ఇక చాలు అంటాడు. అంటే ఆ టైంలో మనకి తెలవని ఆ టైంలోనే మనం ఆటోమేటిక్గా ఈ పరుగు పందెంలో ఉన్నాం మనం. ఏ ఏజ్ అయినా సరే, ఏజ్ అంటే కొంచెం డీటెయిల్డ్గా చూడాలంటే మనం పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అనమాట. ఒక్కొక్కటి ఇది చేయాలి, ఏదో ఒక తపన ఉంటుంది కదా పిల్లల్లో కూడా, నడవాలని. అదే అంటారుగా ఒక పాట ఉంది, ఏంటది, ఎదగడానికి అది ఎందుకంటే అదే ఆ టైంలో అనమాట స్టార్ట్. తర్వాత ఇక ఎక్కడన్నా సరే, ఇప్పుడు ఇండియా, అమెరికా, ఆఫ్రికా ఎక్కడన్నా సరే, ఏది టైం అన్నా సరే హిస్టరీ ఎప్పుడు హిస్టరీ అంటే గో బ్యాక్. అంటే ఎంత ముందుకెళ్ళినా సరే, ఎంత వెనక్కి వెళ్ళినా సరే, ఎంత ముందుకెళ్ళినా సరే మనకి ఇది మాత్రం కామన్, అందరికీ కామన్ అన్నమాట. ఇది ఈ పరుగు అసలు దేనికోసం అంటే, అసలు ఎవరి కోసం ఈ పరుగు? ఎవరిని సాటిస్ఫై చేయాలని ఈ పరుగులో మనం దిగాం? ఇప్పుడు మన యొక్క ఓన్ లైఫ్ చూస్తే మనం ఈ రేస్లో ఉన్నాం కదా చిన్న ఏజ్ నుంచి. కావాలంటే నేను కొన్ని హెడ్డింగ్స్ చెప్తా, ఈ హెడ్డింగ్స్లో మీరు ఆలోచించండి. మనం చిన్నతనం, చైల్డ్హుడ్, అది ఒక హెడర్ అనమాట. అక్కడ మనం కొన్ని పనులు, కొన్ని ఆరాటాలు మనకు ఉన్నాయి. తర్వాత కొంచెం పెద్దవాళ్ళం అయ్యాం, అంటే 10th క్లాస్ అలా. అప్పుడు కూడా ఏవో కొన్ని చేస్తున్నాం, అది ఎవరి కోసం చేస్తున్నామో చూడాలి మనం. ఇక్కడ ఎవరి కోసం అంటున్నాను నేను అక్కడ. తర్వాత యూత్, యవ్వనంలో, అక్కడ కూడా కొన్ని చేసాం. తర్వాత మిడిల్ ఏజ్. ఇప్పుడు ఇక్కడ మనం యూత్ అండ్ మిడిల్ ఏజ్ అనొచ్చా? ఇక్కడ ఉన్నాళ్ళు మిడిల్ ఏజ్, తర్వాత ఓల్డ్ ఏజ్. ఈ హెడర్స్, ఈ ఒక 6, ఈ 6 అవస్థల్లో మనం పరిగెడుతున్నాం. ఎవరి కోసం పరిగెడుతున్నాం? ఇప్పుడు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు మీరు ఎవరి కోసం? మీ యొక్క ఫ్యాక్టర్స్ అన్ని పిల్లల కోసం, ఇంకా మీ పేరెంట్స్ కోసం,
పేరెంట్స్ కోసం పిల్లల కోసం ఫస్ట్ లో పేరెంట్స్, తర్వాత టీచర్స్ చేయదాగాలి, తర్వాత పిల్లలు అట్లా వరకు సరిపోతే మీరు చెప్పే దాంట్లో రావాలి. అదలేండి. మీరెవరో మీరు మా హస్బెండ్ కోసం లేకపోతే మా వైఫ్ కోసం అని చెప్పలేదండి ఆంజనేయులు. అదే అక్కడ కూడా ఒక చేంజ్ ఉందా లేదా? అంటే నేను ఉన్నానని చెప్పలేదండి. మామూలుగా అంతే కదా. ఇప్పుడు చైల్డ్హుడ్ చిన్నప్పుడు పేరెంట్స్ కోసం కొన్ని చేస్తారు కదా. తర్వాత కొంచెం పెద్ద అంటే స్కూల్లో ఫ్రెండ్స్ కోసం ఒక లైఫ్ ఉంటుంది కదా. తర్వాత యవ్వనంలో అదే వాళ్ళ పార్ట్నర్ కోసం, హస్బెండ్ వైఫ్ కోసం అలా ఎంతో కొంత. మిడిల్ ఏజ్కి వచ్చేపాటికి అప్పుడు ఇక పిల్లలు, తర్వాత ఇంకా వృద్ధాప్యం వచ్చేపాటికి మనవాళ్ళు, వాళ్ళకు కూడా ఒక పార్ట్ ఉంటుంది కదా లైఫ్లో, ఉందా? ఓకే. కొంతమంది అంటారు ఇవన్నీ కాదు, మరి దేనికోసం అంటే ఎవరో ఒక సినిమా యాక్టర్ ఆయన కోసం, అది కూడా మనం చూస్తూ ఉంటాం కదా. వాళ్ళు వెళ్తుంటే ఏంటంటే వాళ్ళ కోసం చేస్తూ ఉంటారు కొంతమంది. వీళ్ళు పొలిటీషియన్స్, రాజకీయ నాయకుల కోసం, కొంతమంది వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళ కోసం పక్కన పెడతారు కదా, వాళ్ళ కోసం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ లైఫ్లో సిగ్నిఫికెంట్ టైం వాళ్ళ కోసం పక్కన పెడతారు. ఇది మనం చూస్తూనే ఉంటాం. క్రికెటర్స్ వాళ్ళ కోసం, అంటే వాళ్ళ కోసం కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు వీళ్ళు. ఓకే. తర్వాత ఇంకా చుట్టాల కోసం చేస్తూనే ఉంటారు. అవును. తర్వాత ఇప్పుడు ఆశ్రమాల్లోకి వెళ్ళారంటే గురువు కోసం చేస్తారు. కానీ అక్కడ కూడా చేయటం అనేది ఉంది, ఎవరో వాళ్ళ కోసం లాగా. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు మనమే ఇన్ని అవస్థల్లో ఇంతమంది కోసం ఇవన్నీ చేపట్టాం కదా. ఇది ఒప్పుకుంటారుగా, ఇది మన యొక్క ఎక్స్పీరియన్సే కదా. ఓకే. వాళ్ళ కోసం మనం ఇవన్నీ ఎందుకు చేపట్టాం? ఇంపార్టెంట్ క్వశ్చన్. బాధ్యత. గుడ్. ఇది ఒక్కటే ఆన్సరా, ఇంకేమైనా ఉన్నాయా? బాధ్యత, స్వార్థం, బాధ్యత. మీరేంటంటున్నారు? చూసి అంటే ఈ బాధ్యత, గుర్తింపు. ఓకే. మీరు స్వార్థంగా. ఓకే. సంతోషం. ఓకే. కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటారు, కొన్ని సాధించాలి రకరకాల సో ఇన్ని రకాలుగా మనం ఇన్ని చేసేది, దీన్ని మనం చేస్తున్నామంటే బాధ్యత అంటే మనం వాళ్ళని, ఇప్పుడు పేరెంట్స్ అంటే రెస్పెక్ట్ చేస్తున్నామని, అంతే కదా. కాబట్టే ఒక బాధ్యత అవుతుంది అది. లేకపోతే మనందరినీ మనం ప్రేమిస్తున్నామనే ఈ బాధ్యత. అంటే వాళ్ళు ఇష్టపడుతున్నారనేనా ఇప్పుడు ఇన్ని రకాలుగా మనం వీళ్ళందరి కోసం చేసేది? ఇష్టపడినా పడకపోయినా చెయ్యాలి కదండి. ఉన్నప్పుడు చేయాల్సిందే కదా. గౌరవంతో చేస్తాము. నేను చెప్తే కాదండి, అదే మరి నేనుంది. బంధంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏది చేసినా చేయకపోయినా వాళ్ళ గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా. ఇది నిజమంటారా?
చెప్పింది. వాళ్ళు పిలిస్తే చెయ్యాలి మన అనుకున్నప్పుడు. అంటే నిజంగా మనం వీళ్ళందరినీ మనం ప్రేమిస్తున్నాం అంటారా? కొంత టైం వరకు. మనం టాపిక్ లోన్కి వెళ్తున్నాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు ఇంకా టేక్ ఆఫ్ అయింది. నిజంగా మనం వీళ్ళందరినీ మనం ప్రేమిస్తున్నాం కాబట్టి అన్ని చేస్తున్నామా? మనం ఒక భార్య భర్త కోసం భర్తను ప్రేమిస్తాందని ఆవిడ చేసే పనులన్నీ చేస్తాందా? భర్త కూడా భార్యని ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆవిడ కోసం అన్నీ చేస్తున్నాడా? నేను ఇందాక చెప్పినవన్నీ మైండ్లో పెట్టుకుని ఈ క్వశ్చన్ రిలేట్ చేసుకోండి. ఇదంతా ప్రేమతోనే చేస్తున్నామా? మనం నిజంగా వీళ్ళందరినీ ప్రేమిస్తున్నామా? వాళ్ళందరినీ మనం ఇష్టపడుతున్నామా? వాళ్ళందరినీ గౌరవిస్తున్నామా? ఎస్ ఆర్ నో? ఎస్ అయినా అందరూ? నో అనేవాళ్ళు ఎవరు లేరుగా? ఆకర్షణతో కూడా చేస్తా ఉంటుంది. ఆకర్షణ అంటే అందుకనే అంటున్నాగా, ఎస్ అనేవాళ్ళు చేతులు ఎత్తండి. మీరు మైనారిటీ అయ్యారు. ఎత్తనాళ్ళందరూ నోనేగా. ఓ ఇది ఈ ఆన్సర్కి ఇక్కడ లేదు స్కోప్. ఎస్ ఆర్ నోనే. నో ఎక్కువ ఇప్పుడు అడితే, లేదా అన్డిసైడెడ్ ఎక్కువ. ఓకే ఓకే. నో ఎవరో చేతులు ఎత్తండి అడితే. నాట్ ఈవెన్ వన్. ఓకే ఓకే ఓకే. మనం ఇప్పుడు ఎక్కువ అట్లీస్ట్ 5-6 డిసైడెడ్ అయ్యారు ప్రేమిస్తున్నాం అని. మనం ఎందుకు ప్రేమిస్తున్నాం వాళ్ళని? మన అని ఏదో సొంతం చేసుకుని ఊహించుకుని మన మనసుని అటువైపు చేస్తున్నాం కాబట్టి ప్రేమిస్తున్నాం. ఎందుకు అనేదానికి కరెక్ట్ అంటే మన ఈ మన అనే దాని బయట రాలేక ఇప్పుడు ఇక్కడ వరకు రాదు మన. ఓకే అది కరెక్ట్. ఇంకా ఇప్పుడు ఈ మీ భర్త భార్య అనే వాటికి మీరందరూ ఒక టైప్ ఆఫ్ ఫిక్స్ లోకి వెళ్ళిపోయారు, ఫ్రీజ్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు పేరెంట్స్ ని మనం ఇప్పుడు గౌరవిస్తాం కదా, మీ పేరెంట్స్. ఎందుకోసం వాళ్ళని ప్రేమిస్తున్నాం? అంటే ఒక రకంగా కృతజ్ఞత అంటారా? అంతేనా? కరెక్ట్ వర్డ్ అనొచ్చా? అంటే ఇప్పుడు మీలో ఏముందో నేను అంతా బయటికి తీసుకొస్తున్నాను అంతే. ఎందుకంటే దాంతోనే పని తర్వాత. ఇప్పుడు ఈ రకమైన ఎమోషన్స్, ఈ రకమైన ఇంటలెక్చువల్ అనాలిసిస్ మీ అందరిలో ఉన్నాయి కదా. కానీ అదొకసారి జాగృత అయిందంటే అప్పుడు మనం వాటి సహాయంతోనే ఈ తత్వంలోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు కృతజ్ఞతగా మనం పేరెంట్స్ని సేవిస్తున్నాం అనేది ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఒప్పుకునే వాళ్ళు ఎవరిని ఉన్నారా? ఎవరు లేరు. ఇది ఇట్లాంటి కామన్ పాయింట్ ఒకటి కావాలి నాకు. సో ఇప్పుడు మనం అందరూ వీళ్ళని సేవిస్తున్నాం. ఎందుకని? మనం వాళ్ళు మనకి చేసిన సేవలకి కృతజ్ఞత. వాళ్ళు మనని ప్రేమించారు కాబట్టి నేను కృతజ్ఞతా భావంతో నేను వాళ్ళకి సేవ చేస్తున్నాను. నన్ను అడిగారు అనుకో మీరు, కాదంట. కాదు. మరి ఎలా? వీళ్ళెవ్వరో మిమ్మల్ని ప్రేమించారని కాదు, మీరు వాళ్ళకి మీరు వాళ్ళని ప్రేమించేది. ఎవరైనా సరే, పిల్లలైనా సరే, ఈవెన్ మీ భార్య భర్త ఎవరైనా సరే, వాళ్ళు లేకపోతే ఇంక్లూడింగ్ పేరెంట్స్, మన తల్లిదండ్రులు అయినా సరే. ఒప్పుకుంటారా? నేను మా అమ్మా నాన్నల్ని
ప్రేమతోనే సేవించాను. వాళ్ళకి వాళ్ళు నాకు చేసిన దానికి కృతజ్ఞత నాకుంది. ఈయనేంటి ఇలా చెబుతున్నాడు అని లోన ఆర్ యు మర్మరింగ్? ఓకే, నా పాయింట్కి నేను కొన్ని పాయింట్స్ చెప్పనా టు వ్యాలిడేట్. మనం వాళ్ళు మనకిచ్చిన ప్రేమకి కృతజ్ఞతగా మనం వాళ్ళని ప్రేమించట్లా. ఎందుకంటే ఎవరినన్నా సరే, ఇప్పుడు మనం చిన్న పిల్లలుగా మీ పిల్లలు ఉన్నప్పుడు మనం వాళ్ళని ఎందుకు ప్రేమిస్తాం? వాళ్ళేం మనకి ఏం చేయలేదు కదా, వాళ్ళు అప్పుడే వచ్చి పడ్డారు. వాళ్ళు మనకి ఏమన్నా చేస్తారో చేయరో అది డౌట్ అసలు ఈ రోజుల్లో మనకి. మళ్ళీ అయినా సరే మన సైడ్ నుంచి మనం ఎంతకన్నా తెగిస్తాం వాళ్ళ కోసం, అంతేనా? అంటే అక్కడ కృతజ్ఞతాభావం ఏమీ లేదు మీరు మీ పిల్లలకు చేసినప్పుడు. అక్కడ ఇదొకటి. ఈ అన్నిటిలో ఈ 6 phases లో చూడాలి కదా మనం. ఆ phase లో అదొకటి. అంటే దాని అర్థం ఏంటి? మనం మన సైడ్ నుంచి చేస్తున్నాం కానీ వాళ్ళు ఏదో చేశారు మనకని కోసం అని కాదు. అదొకటి. ఇంకొకటి, ఇప్పుడు చాలా మంది ఈ పొలిటీషియన్స్ లేకపోతే ఈ సినిమా యాక్టర్లు, ఈ క్రికెటర్స్, వీళ్ళంటే చాలా ప్రేమ, తెలుసు కదా. అంటే వాళ్ళ ఫ్యాన్స్ చాలా పవర్ఫుల్ లాబీ అన్నీ ఉంటాయి కదా వాళ్ళకి. ఈ పొలిటీషియన్స్ అంటే 100 మంది ప్రాణాలు కూడా ఇచ్చేస్తారు వాళ్ళ కోసం. మరి వీళ్ళందరూ అసలు వాళ్ళకి అసలు వీళ్ళంటే ఎవరో కూడా తెలియదు, అవునా? అయినా సరే వీళ్ళ సైడ్ నుంచి అంత సమర్పణ వాళ్ళ కోసం. అంటే దాని అర్థం ఏంటి? ఇది కూడా కాదు రీజన్. ఈ 2 అయిపోయినాయి. ఇంకొక పాయింట్ చెప్తా. ఇప్పుడు పిల్లలు వాళ్ళ ఈ పాయింటే కదా మనం స్టార్ట్ చేసింది. మన ఒక అమ్మా నాన్న వీళ్ళ మీద మనకి ఒక కృతజ్ఞత బాగుంది అనుకుంటున్నాం. దేనికోసం? వాళ్ళు మనకి పెంచి పోషించి మనకి ఇదంతా చేశారు కాబట్టి. అలాంటప్పుడు ఇది నిజమైతే మరి చాలా మంది ఇప్పుడు మనం చూస్తున్నాగా వాళ్ళ అమ్మా నాన్నలను వాళ్ళు పట్టించుకోరు. ఎందుకోసం? ఒకవేళ అది కరెక్ట్ అయితే మరి అందరూ వాళ్ళని చూసుకోవాలి కదా. మరి వాళ్ళు అసలు ఏం పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. మరి కొంతమంది అయితే నిజంగానే వాళ్ళకి సేవ చేస్తారు చాలా వరకు. తర్వాత ఎక్కడో అది కూడా మనం చూస్తాం, ఎక్కడో ఏదో తేడా వస్తుంది. దాంతో వాళ్ళ దారి వాళ్ళదే, వీళ్ళ దారి వీళ్ళదే. నేను ఇలా అన్నప్పుడు మీ మనసులో ఎన్నిటికీ ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయిగా. ఇట్టండి ఎవరెవరు ఎలా ఉన్నారు ఏంటని తెలుసు కదా. ఓకే, ఇలా ఎందుకు అవుతుంది మరి? రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇప్పుడు ఒక కొడుకన్నా ఒక కూతురన్నా ఎవరన్నా సరే వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళని సేవ చేయకపోతే వాళ్ళ మైండ్లో పెట్టుకోవాలి. ఏదో మీరు ఆ గ్రూప్లో లేరని భావిస్తున్నా, ఉన్నా పర్వాలే, ఇంకా బాగా అర్థమవుతుంది. ఏ గ్రూప్లో అర్థమైందిగా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మైండ్లో పెట్టుకోండి. మీరే ఉంటే ఇంకా ఈ చెప్పే పాయింట్ అర్థం అవ్వాలంటే. ఇప్పుడు ఎందుకు మనం ఇగ్నోర్ చేసాం మన పేరెంట్స్ని? ఎందుకోసమని మనం వాళ్ళని ఎందుకు ఇగ్నోర్ చేసాం అంటే వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పాను కదా ఇలా అవుతుంది కదా. ఎందుకు ఇలా చేసి ఉంటారు? మీ దగ్గర ఆన్సర్లు ఉంటాయి దీనికి. మాట అన్నారని, ఆస్తులు, లేకపోతే కష్టం కలిగి ఎక్కువగా చూస్తున్నారని, ఇంకేమైనా ఉన్నాయా? కాలం వల్ల మార్పు.
టైమ్ ఈజ్ నాట్ దట్ ఒక ఎక్స్క్యూజ్ అనమాట అది. ఇక్కడ మనం అట్లా సూపర్ఫిషియల్ ఆన్సర్స్ లోకి వెళ్తున్నా డెప్త్. మనసు అనే దాన్ని మనం చెయ్యాలి చేయకూడదని నిర్ణయించేది. ఆ మనసులో మనం చెయ్యాలి అనే కోసంగా చేస్తారు, లేని వాళ్ళు దాన్ని చేస్తారని నా భావన. ఇది మనం చెయ్యాలి, ఇది మన బాధ్యత. అంతేగాని ఆస్తులు ఇవన్నీ లోన ఇప్పుడు మనం అనేది ఏంటంటే, ఇప్పుడు పైన కొన్ని కారణాలు ఉంటాయి, కానీ లోన్కి వెళ్తాంటే ఇంకా ఇంకా లోతుకి వెళ్తాంటే అదుపు చేసుకుంటాం. అన్ని మళ్ళీ వద్దాం మనం అక్కడికి. అది మనసు అదుపు చేయాలి, కానీ దాన్ని ఎందుకు చేయాలి అనేది ఇప్పుడు మనసు అదుపు చేయాలి అని మనందరికీ తెలుసు కదా. తెలిసినా మనం చేయలేకపోతున్నాం కదా, అందుకనే కదా ఇక్కడికి వచ్చాం. కాబట్టి మనసు అదుపు ఎందుకు చేయాలి అనేది ఇప్పుడు కనిపెడదాం మనం. ఇది కనిపెడితే మనం ప్రయత్నం తక్కువ ప్రయత్నంలో ఎక్కువ ఫలితం వస్తుంది. ఆ ప్రయత్నంలో ఉన్నాం ఇప్పుడు మనం. ఇక్కడ ఎందుకు ఇలా అవుతుంది అనేది ఇప్పుడు మామూలుగా మనకి ఇప్పుడు మన కుటుంబాల్లో ఉన్నా లేకపోతే వేరే కుటుంబాల్లో చూసినా మనం ఇలాంటివి చూస్తూ ఉంటాం. చూసినప్పుడు ఇలా ఎందుకు అవుతుంది ఏంటి అని ఆలోచించాలన్నమాట మనం. ఎందుకు ఇలా ఈ పాయింట్ అన్ని నేను ఎందుకు చెబుతున్నాను, మనం మన యొక్క పేరెంట్స్ని లేకపోతే మన తల్లిదండ్రుల్ని వాళ్ళు మనకి చేసిన దానికి కృతజ్ఞతగా మనం వాళ్ళకి సేవ చేయట్లేదు అని అన్నాను నేను. మీరందరూ దీనికోసమే చేస్తున్నాం అన్నారు కదా, ఎందుకు చేయట్లేదు అనే పాయింట్స్ చెబుతున్నప్పుడు అవునా, ఈ పాయింట్లో డిస్కషన్గా ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఎందుకు చేయట్లేదు అంటే మీరు ఇద్దరు ముగ్గురు చెప్పారు కదా, ఒక రకంగా ఇప్పుడు మనకి ఇంకా బెటర్ ప్రయారిటీస్ ఉన్నాయి లైఫ్లో, అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి చేద్దాం అనుకున్నాం, తర్వాత మారిపోయింది, టైం మారిన తర్వాత మనకి ఇంకా వేరే కోరికలు వచ్చేసింది. మన ప్రేమ వేరే సైడ్కి పంచాల్సి వచ్చింది, అవునా. ఇప్పుడు ఎందుకని, ఇప్పుడు మనకి మన లక్ష్యాలు కూడా మారిపోయినాయి. ఇప్పుడు కెరియర్ అని చెప్పి కొంతమంది అమెరికా వెళ్ళిపోతారు, అవునా. అప్పుడు ఎలాగైనా వీళ్ళ కేర్ ఏదో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వీళ్ళని తీసుకెళ్తారు, ఒక 3-4 ఏళ్ళ వరకు. తర్వాత మీ దారి మీది. ఎందుకని మాకు ఉన్నాయి, మాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మాకు వాళ్ళ సంగతులు మేము చూసుకోవాలి, మధ్యలో మీరు వదలగానే, అవునా. ఇలాంటివి చూస్తున్నామా లేదా అంటే మనం నిజంగా వాళ్ళ కృతజ్ఞత భావంతో మనం చేస్తే ఇలాంటి అవస్థ రాదు కదా. ఇదొకటి. నేను ఇలా అన్నప్పుడు కనపడుతున్నారు కదా ఎవరో వాళ్ళు, అది చాలు. ఈ కారణాల వల్ల నేను అంటున్నాను, ఏమంటున్నాను, మనం వాళ్ళని కేవలం మన వాళ్ళు ఆదరించారని మనం వాళ్ళని ప్రేమించట్లేదు. ఎవరిని? మన తల్లిదండ్రులు. ఇప్పుడు ఒప్పుకుంటారా ఈ పాయింట్ని? మరి మనం ఎందుకు వాళ్ళని ప్రేమించినట్లున్నాం, కానీ ప్రేమించినప్పుడు నిజంగానే మనస్ఫూర్తిగానే చేసినా సరే వాళ్ళ కోసం కాదు, వాళ్ళ కోసం చేయలే మనం అసలేమి. ఓకే, మరి ఎవరి కోసం ఇదంతా? ఏదంతా? ఈ పరుగు అంతా ఎవరి కోసం? సాటిస్ఫాక్షన్. వెరీ పాలిష్డ్ ఆన్సర్. సాటిస్ఫాక్షన్ కోసం. ఎవరి సాటిస్ఫాక్షన్? ఎవరన్నారు అది? నా కోసం, వాళ్ళ కోసం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం కనిపెట్టాల్సిందే. అసలు ఎవరి కోసం ఈ పరుగు? లేకపోతే లైఫ్ చాలా రిడిక్యులస్, అంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకని? మీ ఇంటికి ఎవరన్నా ఒక పనసకాయ తీసుకొచ్చాడు అనుకుందాం, నెత్తి మీద పెట్టుకుని
చాలా దూరం నడిచి వచ్చాడు, బెల్ కొట్టాడు, తెరిచారు డోర్. మీకు ఎప్పుడు చూడలేదు ఆయన్ని. ఎవరి కోసం బాబు అని అడిగారు. ఇంత కష్టపడ్డావు అని. నాకు తెలియదు అన్నాడు అనుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది? చాలా తెలివి తక్కువతనంగా ఉండదు. అంటే అంటే ఇంత కష్టపడుతున్నాం, ఎవరి కోసం అంటే తెలియదన్నా. అలాగే ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇంత ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు అక్కడ ఎంత హాస్యాస్పదంగా ఉన్నది, అవునా? ఇదేంటిది అలా కూడా ఉంటారా అన్నాం అనుకోండి. ఇక్కడ కూడా ఒక రకంగా అలాంటి ఈ క్వశ్చన్ కానీ ఆన్సర్ తెలియకపోతే అలాగే ఉంటుంది. ఎందుకని? ఇప్పుడు వాడిని మనం ఏమంటాం అక్కడ ఒక రకంగా, వాడిని మనం చెవటంటాం కదా. ఇక్కడ కూడా ఈ ఆన్సర్ మనకు తెలియకపోతే మనం కూడా అలాగే అవుతాం క్లియర్గా. కానీ మనందరికీ తెలుసు ఈ ఆన్సర్, కానీ ఆ ఆన్సర్ మన నుదుటి మీద ఉండాలన్నమాట. ఇప్పుడు ఏంటి ఆన్సర్? ఆవిడ చెప్పింది. ఏంటది? కేవలం సాటిస్ఫాక్షన్ కూడా కాదు, మన కోసం. సో మనం ఈ లైఫ్ ఇదంతా చేసింది ఎవరి కోసం? చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు వాళ్ళ కోసం కాదు, వీళ్ళ కోసం కాదు. ఇవన్నీ ఊరినే మనకి తృప్తి కోసం పెట్టుకున్న పేర్లు. బయట చెప్పడానికి బాగుంటుందని చెప్తాం, కానీ లోన ఎందుకోసం ఇదంతా అంటే, ఎవరి కోసం ఇదంతా అంటే మన కోసం. మన కోసం అంటే నా కోసం. మనం ఏం చేసినా సరే జీవితంలో అది ఎవరి కోసం ఫస్ట్ తెలవాలి. అప్పుడు మన ఫోకస్ మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మన కోసమే మన లైఫ్. ఇదేం పెద్ద పాయింట్ అంటే చాలా పెద్ద పాయింట్. ఇప్పుడు మీరు ఇక్కడ రకరకాలుగా ఈ సాధనలో ముందుకెళ్ళాలి. ఎలా ముందుకెళ్ళాలి? లైఫ్ అంటే ఏంటి, లైఫ్ చాలా సింపుల్ గా జీవించాలి, ఇవన్నీ మీరు అన్నారు కదా. ఓకే, ఇప్పుడు అవన్నిటినీ మనం సాధించాలంటే అసలు ప్రాబ్లం ఎక్కడుందో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ప్రాబ్లం ఎక్కడుంది అని అడిగితే, ఫస్ట్ ఇవన్నీ మనం లైఫ్ లో చేసే అన్ని ఎవరి కోసమో మనం ఫస్ట్ స్పష్టంగా తెలుసుకోవాలి. ఇప్పుడు అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నాం అంటే ఫస్ట్ మన కోసం. ఏం చేసినా సరే, బయట ఎలా కనపడినా సరే, కానీ చేసేది మాత్రం నిజంగా లోన ఆన్సర్ ఇది మన కోసమే. అంటే ఈ మొత్తం పరుగు బయట నుంచి చూస్తే అలా కనపడదు, కానీ లోన నిజమైన సమాధానం ఇదే. రకరకాల వస్తువుల వెనకాల మనం పరిగెడతాం. ఎందుకోసం? మన కోసం. ఓ రకంగా మన బాల్యంలో మొదలెడతాం. అది చాలా అమాయకంగా మన కోసం మనం చేసుకుంటాం, పనులు చేసుకుంటాం అదంతా. కానీ తర్వాత మెల్లగా అది ఒక హ్యాబిట్ అయిపోతుంది, చాలా డీప్ రూటెడ్, పాతుకుపోతుంది అనమాట ఈ అలవాటు. మన కోసం చేసుకునేది ఎలా? ఇప్పుడు చిన్నతనంలో మన గురించి, అసలు పసితనంలో మన గురించే తెలుసు కదా మనకి. వేరేదేమో అసలు మనకు తెలియదు. కొన్ని ఫస్ట్ 1 year ఆ టైంలో మనకి వేరే అన్ని అంత జ్ఞానం ఏమి ఉండదు కదా. కేవలం మన గురించే మనకు తెలుసు. అప్పుడు ఆ టైంలో మన కోసమే కదా మనకి లోన్ ఏదో తేడాగా ఉందనుకుంటే ఏడుస్తాం. అప్పుడు కొంచెం పాలిస్తారు, తాగిపడి ఉంటాం. మన కోసమే, మనకు వేరే ఏం తెలియదు. ఇక్కడే ఉన్న నొప్పి, అక్కడ నొప్పి ఉంటే అన్నిటికీ మనకు ఒకటే ఏడుపే కదా. ఒక రకంగా ఇప్పుడు అదే, కానీ ఆ ఏడుపు కొంచెం మాటలు వచ్చినాయి. ఆ మాటల రూపంలో ఈ ఏడుపే అయినా సరే, ఆ టైంలో ఏంటి, కేవలం అమాయకంగా ఏడవటమే కదా పిల్లలు. కానీ ఎవరి కోసం ఏడుస్తారు వాళ్ళు? వాళ్ళ కోసమే ఏడుస్తారు. చూడండి, అక్కడ స్టార్ట్ అనమాట. అది వాళ్ళ కోసమే ఏడుస్తారు. మనకేమైనా అవసరాలుంటే మన తల్లిదండ్రులకి ఏడుపు రూపంలో వాళ్ళకి చెప్తాం. ఆయన
వాళ్ళు అన్ని నెరవేరుస్తారు. ఇప్పుడు కూడా 7 రూపంలో ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఎడుతాం, అది ఇది అంటే ఏం మారల అనమాట. సేమ్ అది అక్కడ మొదలెట్టాం, దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఎవరి కోసం ఇదంతా? ఈ జీవితం మన కోసం, నా కోసం, నేను నా కోసం జీవిస్తాను. అలాగే మనకి అప్పుడు ఆ టైంలో ఆహారం కావాలి, ఏడుస్తాం, ఇస్తారు. ఆహారం ఇచ్చినా ఏడుతున్నాడు అనుకోండి, అప్పుడు ఏమిస్తారు? బొమ్మలు ఇస్తాం, కొంచెంసేపు దీంతో ఆడుకోవాలి. బొమ్మ ఇచ్చినా ఏడుతున్నాడు అనుకోండి, అప్పుడు లోపల తేడా ఉంది. ఓకే, సో అక్కడ లోపల తేడా ఏం లేదనుకుని తర్వాత ఇంకా ఎడుతుంటే వాడు ఏం చేస్తాం? బయటికి ఇది ఇప్పుడు మీ అందరికి తెలుసు కదా, ఏం చేస్తాం? ఉదాహరణ ఒకటి ఉదాహరణ ఉపాయాలన్నింటినీ మనం తర్వాత బెటర్ టాయ్స్. ఇప్పుడైతే ఇస్తున్నారు ట్రైన్లో పిల్లలు ఫోన్స్. ఇలా అంటే ఒకదాని తర్వాత ఒకటి మనకి అది ఎవరి కోసం ఈ పిల్లలు వీళ్ళంతా చేస్తున్నారంటే వాళ్ళ కోసం. తర్వాత మెల్లగా పెరుగుతా అంటే వాళ్ళకి ఒక తమ్ముడు లేకపోతే ఒక చెల్లి, ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చారనుకోండి, మెల్లగా పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు ఒక 10 years అనుకుందాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మెల్లగా వాళ్ళు నచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు. అప్పుడు వీళ్ళకి మీరేమన్నా ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఇస్తారు. అవునా? ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి? ఎవరి కోసం ఇస్తున్నారు? వాళ్ళ కోసం ఇస్తున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి ఎందుకు వస్తున్నారంటే ఇది క్లియర్ గా అర్థం అవటం కోసం. ఇప్పుడు చాలా మంది, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ దెమ్ వాళ్ళ కోసం ఇస్తున్నారు, అంతే కదా. వాళ్ళ కోసం అంటే వాళ్ళు ఎవరు ఇచ్చారో వాళ్ళ కోసం, అంటే వేరే వాళ్ళ కోసం కాదు, ఇచ్చిన వాళ్ళ కోసం, వాళ్ళ యొక్క సంతృప్తి కోసం వేరే వాళ్ళకి ఇస్తున్నారు. అవునా? ఓకే. ఇక్కడ మెల్లగా ఇంకా పెరుగుతా అంటే కొంతమంది ఇంకా ఈ మనుషులు పెరుగుతూ ఉంటారు. ఫస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, లేకపోతే ఇట్లా ఇంట్లో ఉన్నవాళ్ళు, ఇలా. తర్వాత యాజ్ వీ గ్రో అప్ మనం మెల్లమెల్లగా పెరుగుతుంటే ఇంకా ఆ లిస్ట్లో కొంతమంది యాడ్ అవుతారు, కొంతమంది డిలీట్ అవుతారు. కొంతమంది యాడ్, డిలీట్, కొంతమంది. ఎందుకని? అది నా ఇష్టం కదా. అంటే ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాం? నా కోసమే. అది మొత్తం ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి యాక్టివిటీ అంతా ఇక పెరుగుతున్నాడు అనమాట. మన క్యారెక్టర్, మన హీరో పెరుగుతున్నాడు. ఇంకా పెరుగుతా అంటే ఇక ఏం చేసినా సరే ఎవరి కోసం చేస్తున్నాడు? మన కోసం. మానసికంగా ఏమన్నా సహాయం చేద్దామని అనుకున్నా సరే అక్కడ లోన ఎవరి కోసం అంటే నా కోసమే. ఇప్పుడు మనం మన యొక్క చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్లోకి వెళ్ళండి. మనం బాల్యంలో మనం ఎవరికన్నా మీకు ఇష్టమైన ఎవరికైనా ఇచ్చిన రోజులు ఉంటాయి కదా. కొన్ని సెలెక్టెడ్ ఫ్రెండ్స్ ఉంటారు. అప్పుడు ఒక రకంగా ఇదంతా ఎవరు నేర్పుతారంటే పేరెంట్సే నేర్పుతారు. చిన్నప్పుడు వీడికి 2 ఇచ్చారు, 2 తినే ఏదన్నా ఏంటి 2 చాక్లెట్స్ ఇచ్చారు. అప్పుడు ఒకటి తిని ఇంకొకటి వీడికి ఇవ్వు అంటారు. వాడు నేనేమనంటాడు, నీ తమ్ముడే కదరా ఎవరా అంటారు. అప్పుడు వాడికి ఏదో లోన హీ విల్ రెజొనేట్ అనమాట. అంటే అర్థమవుతుంది. అంటే నీ అనేవాడికి ఏమంటే వాడు మెల్లగా ఇస్తాడు. అంటే ఓ రకంగా ఎలా ఎడ్యుకేట్ చేస్తున్నాం మనం అంటే అదే నీ వాడే కదరా యూ అంటారు. అప్పుడు వాడు స్లోలీ అంటే నేనే కాదు నా వాళ్ళకు కూడా నేను ఇస్తా. ఎందుకోసం? వాళ్ళు నా వాళ్ళు కాబట్టి. ఈ పాయింట్ అనమాట ఇక్కడ. ఈ చేజ్ అంతా నా చేజ్ అనమాట. నేనే, నా కోసమే నేను పరిగెడుతున్నా లైఫ్ అంతా. నేనేమన్నా చేసినా అది ఎవరి కోసం చేస్తున్నాను? నా కోసమే. ఇప్పుడు మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళారు ఇంకోటి, చిన్నప్పుడు ఎక్స్కర్షన్స్ అట్లా తీసుకెళ్తారు పిల్లల్ని. అప్పుడు మీకు పాకెట్ మనీ ఉంటుంది. దాంట్లో మీరు ఏమన్నా కావాలంటే కొనుక్కోవచ్చు, తినొచ్చు, ఏం చేయొచ్చు. అప్పుడు మెల్లగా వీళ్ళు ఏం చేస్తారు? దాంట్లో కొంచెం డబ్బులతో
వాళ్ళ తమ్ముడు చెల్లో లేకపోతే బెస్ట్ ఫ్రెండ్కో కొంచెం కొని తీసుకొస్తారు. మీరందరూ చేసే ఉంటారు కదా. ఆ ఎందుకు చేశారు అలా? వాళ్ళు నా వాళ్ళు. అక్కడ కూడా ఏమన్నా కొనుక్కుందా అనుకుంటే ఇంకొకటి ఎక్స్ట్రా కొన్నా అది దాసి ఎవరు కనపడకుండా ఎవరికి ఇవ్వాలో వాడికే ఇస్తారు. ఎందుకని వాడు నా ఫ్రెండ్ కాబట్టి. ఇలా మనం ఇవన్నీ జరిగినాయే కదా. సో ఇదంతా ఎందుకంటే ఇదంతా ఏం చేసినా ఇదంతా నా కోసమే చేస్తున్నాం. ఏం చేసినా సరే, ఏ రకంగా ఏ యాక్టివిటీ చేసినా ఇదంతా నా కోసం. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఈ స్టేజ్లో ఫస్ట్లో అంతా నా కోసమే, తర్వాత నా నుంచి నా వాళ్ళు దగ్గరికి వచ్చామన్నమాట. నా నుంచి నా వాళ్ళు. కానీ ఆ నా వాళ్ళు అనేది ఎక్కడ దేని మీద బేస్ అయి ఉంది? నా మీద. నా వాళ్ళు అంటే వాళ్ళందరూ దేని మీద ఆధారపడున్నారు? నా మీదే ఆధారపడున్నారు. ఇప్పుడు మిమ్మల్ని మీ వాళ్ళు ఎవరో అన్నారు అనుకోండి, మీరు లిస్ట్ చెప్తారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి. కానీ మీ చెప్పిన లిస్ట్ మీ మీద ఆధారపడి ఉంటుంది, ఒక్కొక్కళ్ళ మీద. సో ఫోకస్ అంతా ఇక్కడ దేని మీద ఉంది? నా మీదే ఉంది. నేనే ఇక్కడ మెయిన్ హీరో. ఎవరు అంటే నేనే. ఏం చేసినా నేను కోసమే చేస్తాం మనం. ఓకే. సో మనం ఇక్కడ ఎక్స్పాండ్ అయ్యామని అనిపిస్తుంది నేను నుంచి నా వాళ్ళ దగ్గరికి. అదేం ఎక్స్పాన్షన్ కాదు, కానీ ఆ నా వాళ్ళంతా నా మీద. ఎందుకంటే ఈ నా వాళ్ళు ఎవరు అనేది ఎవరు డిటర్మిన్ చేస్తారు, ఎవరు నిర్ధారిస్తారు? నేను. ఇందాక అన్నాం కదా, యాడ్ డిలీట్. ఏమి అక్కడ ఏంటి ఏమంటాం, అదే అక్కడ మనకి వి వోంట్ కేర్ అనమాట. ఎవరిని పట్టించుకోం మనం. మన యొక్క కోరికలకి విరుద్ధంగా ఉందంటే ఎంతవరకన్నా వెళ్తాం డిలీట్ చేయడానికి. అవునా? ఎందుకని? ఎవరు ఇంపార్టెంట్? నాకు నేనే ఇంపార్టెంట్. నా సుఖం నాకు ఇంపార్టెంట్. నేను ఎవరిని పట్టించుకున్నట్టు ఉంటుంది. ఎవరికి? వేరే వాళ్ళకి చెప్పుకుంటానికి కూడా బాగోదు, ఇదంతా నా కోసం చేస్తున్నాను. కాబట్టి రకరకాల కారణాలు మనం కనిపెడతాం. మనం కూడా కనిపెట్టాం కదా ఇప్పుడు వరకు కొన్ని. ఇక్కడ ఫస్ట్ ఆ కారణాలు బయట రావడం కోసమే ఈ డిస్కషన్. తర్వాత ఇప్పుడు మనం వచ్చిన పాయింట్ ఏంటి? అంతా నా కోసమే అని. ఓకే. ఒకసారి ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చేశారంట. నేను విన్నదే, మన దేశంలో ఇలాంటివి చేయరు, అందుకని అంత క్రూరమైన ఎక్స్పెరిమెంట్లు మనం చేయము. ఒక కోతిని ఒక ట్యాంక్లో పెట్టారంట, వాటర్ ట్యాంక్. విన్నారా? వాటర్ ట్యాంక్లో ఆ కోతి దగ్గర ఒక పసి కోతి కూడా ఉంది. దాంట్లో నీళ్లు పోస్తున్నారంట. కంటిన్యూస్గా నీళ్లు వదులుతున్నారు. నీళ్ళు ఎక్కడి వరకు వచ్చినాయి? ఇక్కడ వరకు వచ్చినాయి. అప్పుడు అది కోతి ఎత్తుకుని ఉంది, పిల్ల కోతిని పైకి ఎత్తుకుని. ఇప్పుడు దాకా ఇక్కడ వరకు వచ్చిందో అప్పుడు అది ఏం చేసింది తెలుసా? అది కింద పడేసి దాని మీద ఎక్కి నుంచుంది. ఎందుకని? ఎలాగైనా ఇది చచ్చిపోతే అది కూడా చచ్చిపోతుంది కదా. ఇద్దరిలో ఒక్కరికే చాయిస్ ఉంది. దేనికి? నేను అనే దానికి అనమాట. అక్కడ వస్తే ఇక అక్కడ మిగిలింది ఎవరు? నేను. నా కాదు, నేను. సైకాలజీ అలా ఉంటుందంట. అంటే ప్రాణం మీదకి వస్తే అప్పుడు దేనికి వెళ్తుంది ఇంపార్టెన్స్? దేనికి వెళ్తుందంటే నేను. ఒప్పుకుంటారు ఈ పాయింట్ మీరు నాతో? ఇది మీరు ఒప్పుకోవాలంటే ఇప్పుడు మనం చేసేవన్నీ నా కోసం చేస్తున్నాం అంటున్నాం కదా.
ఇప్పుడు మీరందరిలో ప్రేమ అనేది ఉంది కదా, ఎవరిని అందరికన్నా ఎక్కువ ప్రేమిస్తున్నారు? చెప్పొద్దు, కానీ మీ మనసులో పెట్టుకోండి. ఎవరిని ఈ టైంలో, ఈ సెకండ్లో అందరికన్నా ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? అందరికి మనసులో వచ్చిందా? అదిగో ఆవిడేమంటుంది? అవునా? ఎవరికన్నా వేరే ఎవరన్నా వస్తే తీసేయండి. ఎవరు ఇప్పుడు ఎవరిని మనం అందరికన్నా ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నాం? మన్నే. ఓకే, ఇదనమాట. ఒక రకంగా ఆశ్చర్యకరమైందేనా ఇది మన స్టార్టింగ్ లో నేను ఈ పాయింట్ చెప్తే ఎవరన్నా నాతో ఉండేవారా? కానీ ఇదనమాట, ఇది మనం స్పష్టంగా గుర్తించాల్సింది. ఇది మనమే కాదు, వేరే వాళ్ళు ఎవరు కూడా, అందరూ వాళ్ళనే ప్రేమించుకుంటారు, వేరే వాళ్ళని ఎవరిని కాదు. ఎలా బయటికి ఎలా కనపడినా సరే, ఇంక్లూడింగ్ భగవంతుడి వరకు కూడా వెళ్ళొచ్చేది మనం. ఆయనతో మనకి నా కోసం వెళ్తున్నాం అక్కడికి, అంతేగాని ఆయన కోసం ఎవరు ఏమి చేయరు. అంటే నేను అనేది ఎంత స్ట్రాంగ్ గా మనలో డీప్ రూటెడ్, గట్టిగా పునాదులతో సహా. అది ఇప్పుడు మనం ఏమన్నా సాధన అని పేరుతో ఏమన్నా చేయాలంటే అది ఊరుకుంటుందా? దానికోసం, దానికి ఇష్టమైతేనే మిమ్మల్ని వదులుతుంది. ఇప్పుడు ఇక్కడ రావడం దానికి ఒక లిస్ట్ లో ఉంది కాబట్టి, యాడ్ లో ఉంది, డిలీట్ లో లేదు ప్రస్తుతానికి. ఇవాళ రాత్రి డిలీట్ కొట్టిందనుకోండి, ఇక రేపు ఉండరు ఇక్కడ మీరు. అంటే నేను అనేది ఎంత పవర్ఫుల్ అనేది ఈ పాయింట్ మనకు అర్థమైంది కదా. సో మనం ప్రేమించుకునేది మన్నే. ఈ పరుగు అంతా ఎవరి కోసం? మన కోసం. ఏం చేసినా సరే ఈ లైఫ్ లో అది మన కోసమే. పుట్టినప్పటి నుంచి ఇక పోయే వరకు ఏం చేసినా అది మన కోసం. ఎందుకంటే మనమే ఎక్కువగా ప్రేమించుకుంటాం. ఓకే, కాబట్టి న్యాచురల్, సహజం. ఈ పరుగు మన కోసమే అనేది సహజం అన్నమాట. ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు మన అబ్జర్వేషన్ కదా. ఇప్పుడు మన అబ్జర్వేషన్ నుంచి మనం శృతికి వెళ్దాం. శృతి అంటే మన యొక్క ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఈ పాయింట్ చెప్పారు. ఇదే పాయింట్ ఏమని చెప్తారు అక్కడ? ఒక భర్త ఒక భార్యని ప్రేమించేది భార్య కోసం కాదు, భర్త కోసమే. ఇది నేను చెప్పేది ఇప్పటివరకు ఇది మన అబ్జర్వేషన్ కదా ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్. అందుకనే మన అబ్జర్వేషన్ నుంచి ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం వెళ్తున్నాం శృతికి. ఉపనిషత్తులో చెప్పిన వాక్యది. ఒక భర్త భార్యను ప్రేమించేది ఎవరి కోసం? భార్య కోసం కాదు. ఇది ఎప్పుడు ఈ శృతి రాసిందంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఏదో ఇప్పుడు సమాజం ఇలా అయిపోయిందని కాదు, ఇది ఎప్పుడు ఇలాగే ఉంది. భర్త భార్యను ప్రేమించేది ఎవరి కోసం? భార్య భర్తను ప్రేమించేది, వీళ్ళు తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించేది వాళ్ళ కోసం, పిల్లలు వీళ్ళని ప్రేమించేది తల్లిదండ్రుల్ని. ఇదంతా ఒకటే లైన్ ఉందని అంటలా, ఇదంతా రాసింది. నేను చెప్పింది ఒక్కొక్క వర్డ్ రాసింది. కొన్ని వేల ఏళ్ల క్రితం. అలాగే భగవంతుని మనం ప్రేమించేది భగవంతుడి కోసం కాదు, మన కోసమే. ఓకే, ఇక్కడ వరకే రాసింది. ఇది నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నా. ఏంటి, ఇప్పుడు ఈ రాజకీయ నాయకులందరూ ప్రేమిస్తున్నారా? ప్రేమించినట్టు నటిస్తారా అట్లీస్ట్? దేనికోసం? వాళ్ళ కోసం, మన కోసం కాదు కదా, తెలుసు కదా అది క్లియర్గా. ఓకే, అంటే
ఎవరు ఎవరిని వేరే వాళ్ళ కోసం ప్రేమించట్లా, ప్రేమించినట్టు మనకి అనిపిస్తుంది అంతే. ప్రేమిస్తున్నారేమో అని అనిపిస్తుంది, కానీ అలా కాదు అంటున్నాం. అలా ఎందుకు అనిపిస్తుందంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రేమిస్తారు. అదే కనుక అదే ప్రతికూలం అయ్యారో వాళ్ళని తిరస్కరిస్తారు. ఇది పాయింట్. ప్రతికూలం అవుతే ఏ రకమైన ప్రేమన్నా దానికి ఎండ్ ఉంటుంది. అన్నిటికన్నా శ్రేష్టం పరమమైన ప్రేమ ఏంటో తెలుసా ప్రపంచంలో? వెల్ యాక్సెప్టెడ్ అన్ని దేశాల్లో, అన్ని రాజ్యాల్లో ఒక తల్లికి బిడ్డ మీద ఉన్న ప్రేమ అన్నిటికన్నా శ్రేష్టమైన పరమమైన ప్రేమ అది. ఓకే, ఇక్కడ కూడా అనుకూలం ఉన్నంత వరకు ఒక లిమిట్ ఉంటుంది దానికి కూడా, అవునా? ఒక లిమిట్, తర్వాత లిమిట్ దాటితే ప్రతికూలం అయిందో అది కూడా ఎండ్ అవుతుంది. ఇంకా వేరే ప్రేమల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా ఇది పరమమైన ప్రేమ గురించి చెబుతున్నాం. అక్కడే ఇట్లాంటి ఒక క్లాజ్ ఉందంటే ఇంకా వేరే ప్రేమలు ఎంత తుచ్చమైన ప్రేమలు అయింది, వేరే అన్ని. ఓకే, ఇప్పుడు ఎవరన్నా ఇది సరికాదని అనిపిస్తుందా? అనిపించట్లేదు కదా. అలాంటప్పుడు క్వశ్చన్ అడిగినా, ఇప్పుడు కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళకు బాగా వాళ్ళు మనకు అనిపిస్తుంది వాళ్ళు ప్రేమించిన వాళ్ళు మరణిస్తే వీళ్ళు కూడా వాళ్ళు ప్రాణాన్ని వదిలేస్తారు. సూసైడ్ వదిలేయడం న్యాచురల్గా కాదు, సూసైడ్ అన్నమాట. ఇప్పుడు పొలిటీషియన్ ఎవరన్నా వాడు పరమూర్ఖుడిలాగా అనిపిస్తుంది, కానీ వాడి కోసం 100 మంది చచ్చిపోతారు. ఆంధ్ర, తమిళనాడులో ఇది మామూలుగా. ఒక సినిమా యాక్టర్ పోతాడు, నెక్స్ట్ డే వాడితో పాటు 50 మంది పోతారు. ఎందుకని వాళ్ళందరూ వాడి యొక్క ఫ్యాన్స్. అలా కాకుండా కూడా చాలాసార్లు మనం పేపర్లో చూస్తూనే ఉంటాం కదా, అది తట్టుకోలేక ఆ ప్రేమ యొక్క వియోగంతో ఆత్మహత్య చేసుకున్నాడు అని వార్తలు వస్తూనే ఉంటాయి. మరి ఇలా ఎందుకయింది? క్షణికమైన ఆవేశానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ ఎలా మనకి ఆ ఎగ్జాంపుల్లో మనకి ఏమనిపిస్తుంది? వాళ్ళ కోసమే కదా ప్రాణం ఇచ్చింది. మరి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన దానికి విరుద్ధంగా లేదు. ఇది ఉందా? అధికమైన ప్రేమమే అంటామా దాన్ని? అప్పుడు అలా అంటే ఇప్పుడు వరకు మనం మాట్లాడిన దానికి విరుద్ధం అవుతుంది. పెంచుకుంటే అది ప్రేమే అంటావా? ప్రాణం ఇస్తావా? ఊహించుకుంటాం, బలహీనంగా ఆలోచిస్తారు, అది కరెక్టే. కానీ ఇక్కడ మరి వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళు ప్రాణం ఇచ్చింది వ్యామోహం. కానీ చూస్తానికి ప్రేమగానే ఉంది కదా. అవును కదా, చాలా మంది తర్వాత అంటారు కదా, ఎంత గొప్ప నాయకుడు, ఎంతమంది పోయారు వాడి కోసం అంటారు. అంటే దాని అర్థం ఏంటి? వాడిని అంత ఇదిగా ప్రేమించారనే ఏదో ఉంది అక్కడ మనం సాల్వ్ చేయాల్సింది. వాళ్ళ క్రెడిట్ ఇవ్వట్లే. ఇక్కడ మేము క్రెడిట్ ఇచ్చామనుకో, ఇప్పటి వరకు గంటన్నర మనం మాట్లాడింది అర్థం అవుతుంది. ఇట్లాంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్ తీసుకొస్తుందా అంటే, తర్వాత మీరు వెళ్ళిన తర్వాత ఇట్లాంటి డౌట్ వచ్చిందనుకో, మళ్ళీ అప్పుడు మనం డిస్కస్ చేసిన దాన్ని ఇదవ్వకూడదు. అందుకని ఇప్పుడే ఆ డౌట్ని తీసేస్తే అదే కానీ అనుసరించడం కూడా ఇక్కడ ప్రాణం ఇవ్వటం అనేది ఒక మామూలు విషయం కాదు కదా. అంటే వేరే అనుసరించిన ప్రాణం
ప్రాణం ఇచ్చేస్తున్నారు. నాది దుఃఖంతో చేసే పని అదే కరెక్టే. అక్కడ ఏమవుతుంది, వాట్ ఈస్ ద సైకాలజీ బిహైండ్ అది, దాని వెనకాల ఉన్నది ఏంటి ఆ సైకాలజీ? పెంచుకోవటం వల్ల అదే కరెక్ట్. వదలలేక లేక ఇంకా కొంచెం ముందుకెళ్ళండి. వదలలేక అది నాకు దక్కలేదు ఉండలేను. ఓకే కరెక్టే. ఇప్పుడు ఆవిడ అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళారు. కొంచెం ముందుకెళ్తే మళ్ళీ డౌట్ అనేది మనకు ఉండదు. అది కరెక్టే. తర్వాత ఇప్పుడు ఆంజనేయులు చెప్పిన కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. అధికంగా ప్రేమించాం కరెక్టే. కానీ ఆ ప్రేమ అనేది అసలు అక్కడ ఏంటంటే అది ఎక్కడ, దాని మీద దాని యొక్క అధిష్టానం ఎక్కడ? నేను మీద. అంటే నా నాయకుడు, నా వాళ్ళు, నా 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 ఇదే పెరుగుతుంది అక్కడ. వాళ్ళ ఊరినే వాళ్ళ ఫోటో అనమాట. కానీ అక్కడ పెరిగేది ఇక్కడ మీరన్నారు మమకారం ఉండకూడదని అన్నారు స్టార్టింగ్. ఈవిడ అన్న వర్డ్ అది. లైఫ్ ని ఏం అబ్జర్వ్ చేశారంటే ఏముంది, ఉండకూడదు. ఇక్కడ వాళ్ళుగా అది ఇంపార్టెంట్. వాళ్ళ పేరుతో మన మమకారం పెరుగుతుంది. ఇక్కడ మమకారం దృఢంగా అయిపోయింది, బలంగా పర్వతంలాగా అయింది ఇప్పుడు. కానీ ఈ మమకారం ఎక్కడ ఆధారపడి ఉంది? ఇది నా మీద, నేను. అంటే ఆ మమకారంగా ఇక్కడ ఈ నేను అనేది బాగా వృద్ధి చెందింది. ఈ నేను అనేదానికి, ఈ నేను ఎంత ఇదిగా ఉండాలంటే, బలంగా ఉండాలి అంటే దానికి ఎవరు కావాలి మనకి? ఇక్కడ ఎవరైతే పోయాడో వాళ్ళు కావాలి. ఎందుకని? వాళ్ళనే ఆధారంగా ఈ నేనుని బాగా ఒక రకంగా చెప్పాలంటే బాగా బలిసి కూర్చుంది అది. దేనివల్ల? ఇప్పుడు వాళ్ళు కాలం చేశారు. అప్పుడు ఏమవుతుంది? ఇది ఇట్లా ఉండగలదా? ఇది ఉండలేదు. ఇది ఉండలేదు ఇలా. అప్పుడు అంటే ఒక పార్ట్, ఇప్పుడు ఇది నేను అనుకోండి, నా యొక్క హాఫ్ ఇదంతా వాళ్ళ యొక్క దీని మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు వాళ్ళు లేకపోతే ఏమైంది? ఒక హాఫ్ తీసేసినట్టే, హాఫ్ పోయినట్టే. అప్పుడు ఇది తట్టుకోలేదన్నమాట. తట్టుకోలేక మనం దేన్ని తట్టుకోలేదు? తన్ను తానే తట్టుకోలేదు. అంటే టాలరేట్ చేయలేదు. దీన్ని నశింపజేయాలి ఇంకా. కానీ ఎవరి కోసం? ఫైనలీ వాళ్ళ కోసం కాదు అసలు. నేను కాపాడుకుంటాం కోసం నేను చేసే ఒక మోస్ట్ ఫూలిష్ యాక్ట్. అంతే కదా? మీ ఆన్సర్స్ అన్ని సమన్వయం అయినాయా ఒక రకంగా దీంట్లో? ఇదనమాట. అంటే ఈవెన్ ఇప్పుడు వేరే వాళ్ళ కోసం వీడు చేస్తున్నాడు అని అన్నా సరే స్వార్థమే అక్కడ ఉంది. నిస్వార్థత అనేది అసలు లేదు అక్కడ. ఇప్పుడు మనకి కన్ఫర్మ్ అయిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎన్ని చేసేది, ఏం చేసినా ఇదంతా మన కోసమే అంటున్నాం. వాళ్ళు ఎంత ప్రేమించినా వేరే వాళ్ళతో ఒక బాండ్ ఏర్పడుతుంది అనమాట మెంటల్లీ వేరే వాళ్ళతో. అలా అని అధికంగా ప్రేమించకూడదా అంటే అయ్యే నేను ఇప్పుడు చెప్పట్లా. ఏం చేయాలి ఏం చేయకూడదు అనే చెప్పట్లా. ఒక పాయింట్ స్పష్టంగా అర్థమయ్యే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పుడు మన సమాజంలో కనపడే ఇవన్నీ, లేకపోతే మన లైఫ్లోనే ఉన్న వాటిని మనం ముందు పెట్టుకుని వాటిని ఆలోచిస్తూ ముందుకెళ్తున్నాం మనం. ఇలా అమితంగా ఏదన్నా అభిమానం ఒక మనిషి మీద ఉంటే దానివల్ల ప్రాణం తీసుకుంటాం అంటే దాని అర్థం మనం తట్టుకోలేక మన ప్రాణం మనం తీసుకుంటున్నాం అని. అంతేగాని ఏదో ఎదుటి వ్యక్తి మీద ఉన్న ప్రేమతో మాత్రం కాదు. అంటే ఈ ఆత్మహత్య అనేది తన మీద తనకున్న అభిమానాన్ని చూపిస్తుందే తప్ప వేరే వాళ్ళ మీద ఉన్న ప్రేమ మాత్రం కాదు.
కదా? క్లియర్? ఈ పాయింట్ క్లియర్గా? ఓకే. ఈ పాయింట్ కనుక అర్థమైతే ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసింది సార్థకం. ఏంటి? ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కోసమే వాళ్ళు వాళ్ళని ప్రేమించుకుంటున్నారు. ఓకే. ఎందుకని ఇలా చేస్తున్నారు వీళ్ళందరూ? మనం మన్నే ప్రేమించుకుంటున్నాం అంటున్నా. ఎందుకోసం మన్నే ఇట్లా ప్రేమించుకునేది? ఇది ఒక క్వశ్చన్, ఆలోచించండి. 24 hours టైం ఇచ్చారు. ఓకే. ఇంకొకటి, ఇప్పుడు మన కళ్ళ ముందు మరణం చూస్తానే ఉంటాం కదా. చిన్నప్పుడు మనకు తెలియదు, మనం అటేపు అంత ఎక్కువ అటెన్షన్ ఇచ్చేటట్టు చేయనివ్వరు. అంటే ఈ ఇళ్లలో అటే తను చనిపోతే అటేపు తీసుకెళ్ళం కదా చిన్నప్పుడు, భయపడతామేమో. తర్వాత మెల్లగా తెలుస్తుంది, ఒక పాట వస్తూ ఉంటుంది రోడ్డు మీద, పిల్లలు పరిగెడతా ఉంటారు. ఏమైంది? బ్యాండ్ వచ్చింది కదా, చూస్తే ఎవరిని పట్టుకుపోతూ ఉంటారు. అప్పుడు చూస్తా ఉంటే ఇల్లు అడుగుతాం, ఏమైంది? ఇంటి వాడు పడుకున్నాడు పైన అని పిల్లలు అడుగుతారు కదా. అప్పుడు అనుభవం అంటే తర్వాత మెల్లగా నీకు చెప్తాం, వాడు ఏమని చెప్తారు? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అంటాం. మనం చూస్తానే ఉంటాం, ఇది పెరుగుతానే ఉంటాం, ఇలా చూస్తానే ఉంటాం. తర్వాత మెల్లమెల్లగా మనకి తెలిసిన వాళ్ళు, ఇదంతా మనకు తెలవని వాళ్ళు పోతూ ఉంటారు. తర్వాత తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అవునా? ఇప్పుడు మన వయసు పెరిగిన కొద్దీ ఆ తెలిసిన వాళ్ళు మనకి దగ్గర అవుతూ ఉంటారు. అంతే కదా? తాతలు, తర్వాత ఇళ్ళు, తర్వాత అమ్మా నాన్నలు, తర్వాత కుటుంబంలోనే పోతా ఉంటారు ఎవరో వాళ్ళు. అయినా సరే, ఇంత అయినా సరే మనిషికి మాత్రం ఎప్పుడు నేను మాత్రం చావను అనే ఒక భరోసా ఉంటుంది. ఎంతమంది పోయినా, అవునా? ఉంటుంది. నాకు చావు లేదు. తప్పంది అయినా సరే, ఎందుకని ఉందే అని అనుకుంటే మొత్తం మారిపోతుంది అసలు. ఇక రేపు చేద్దామని ఎప్పుడు మనం ఏం అనుకోం కదా. ఇప్పుడు మనందరం ఇదిగో ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇది మనసు, అది ఇది అని అన్నారు కదా. కానీ మనకేంటంటే ఒక భరోసా, మనం ఇట్లా లాగేస్తాం కొన్నేళ్ళు. లోన్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అవునా? ఉంటుందా ఉండదా? ఫస్ట్ ఉంటుందిగా. ఇది అలా ఎందుకుంది? ఈ రెండు క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కనిపెట్టాలి ఇప్పుడు మీరు. అవునా? ఓకే. ఇవాళ నేను డిస్కస్ చేసిన ఇప్పటి వరకు వాటి మీద గురించి ఏమైనా అడగాల మీరు? ఇవాళ మనం ఏం మాట్లాడామని క్లియర్ అని? ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? అందరం పరిగెడుతున్నాం, పరుగు. అది ఎవరి కోసం ఈ పరుగు అనే దాని గురించి మనం ఆన్సర్ ఏంటి ఫైనల్లీ? మన కోసమే. రకరకాల ఉదాహరణలతో ఈ పరుగు ఎవరి కోసం? మన కోసం. ఎందుకని మన కోసం? ఈ పరుగు అంతా మన కోసం మనం ఎందుకు చేస్తున్నాం? మనం అంటే మన అమితమైన ప్రేమ
ఈ ప్రేమ అనేది ఎవరి మీద లేదు మనకి. ఒక రకంగా మన మీదే మనకి ప్రేమ ఉంది. దాన్ని ఎందుకు అనే దాని గురించి మీరు ఆలోచించాలన్న. ఒకటి. రెండు, మరణం. మరణం అనేది ఉంది కదా. ఈ రెండో పాయింట్ క్లియర్ అయినట్లేదు, ఎందుకంటే సరిగ్గా తలలో ఒకట్లేదు. ఇప్పుడు మనందరికీ ఎవరో ఒకళ్ళు చాలా ప్రియంగా ఉన్నవాళ్ళు చనిపోయారు సందర్భాలు ఉన్నాయా? లేనివాళ్ళు ఎవరు లేరుగా కదా. అప్పుడు వాళ్ళు మన నుంచి దూరం అయిన రోజు ఆలోచించండి. అంటే ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని దుఃఖంలో తీసుకెళ్దామని కాదు, ఆ దుఃఖంలో నుంచి ఒక అడుగు అది మనం అంతే కదా. ఆ ఎమోషన్స్ ని మనం ఇప్పుడు ఉపయోగించుకుందాం పాజిటివ్గా. ఆ రోజు మనకి ఎంత దుఃఖంగా ఉంది. కొంతమంది ఉండొచ్చు ఇక్కడ నేను అలా 2-3 సార్లు వెళ్ళా అనుకుంటారు. ఆ టైంలో మనకి ఎలా ఉంటుంది, ఇంకా ఎందుకు ఇదంతా, ఎందుకు అసలు ఇదంతా కదా, ఎందుకు ఇదంతా అంటారు. అంటే శ్మశాన వైరాగ్యం అంటే ఏంటి తెలుసా? ఏంటి? కాసేపు అక్కడ స్నానం చేసే వరకు ఎంత మనం కష్టపడింది ఈ కొంచెం భాగ్యంగా కదా, ఎందుకు ఇదంతాను శ్మశాన వైరాగ్యం చూస్తారు. మళ్ళీ తిరిగి రాగానే మళ్ళీ జనరల్ మళ్ళీ రొటీన్ లైఫ్ లో అంతేనా? ఇంకెవరికైనా దాని గురించి వాల్యూ యాడ్ చేయాలా ఆ పాయింట్కి? ఇదంతా ఇంతేనా అంటే ఈ లైఫ్ అనేది ఇంతేనా? అంతేనే కాదు, నేను కూడా ఇలాగే ఒకరోజు హఠాత్తుగా ఇప్పుడు మామూలుగా హఠాత్తుగా పోయేవాళ్ళు ఉంటారు, అది ఇంకా ఇది మామూలుగా మెల్లగా పోతాయి కదా. యాక్సిడెంట్ అయినప్పుడు ఒక రకంగా నాకు గుర్తు మా చదువుతున్నప్పుడు అట్లాగే వాడు అసలు పప్పు అయిపోయింది అనమాట శరీరం సడన్ గా ఒక రోజు. అసలు ఏం లేదు, తర్వాత ఏదో ఉందనుకుంటే చిన్న బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో వచ్చిందనమాట. వాడి పేరు మీద ఏమైనా చేయాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుంది? మామూలుగా ఇది జరిగినప్పుడు నాకు కూడా, నేను ఆల్రెడీ వేరే ఒక రామకృష్ణ మిషన్ అటు కొంచెం ఒక అడుగు అటు వేసాం కాబట్టి నాకు అంత అంటే వేరే ఒక జాస వేరేగా ఉన్నప్పుడు అంత అంటుకోదు కదా. కాబట్టి కానీ మాతో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు, 15-20 మంది వరకు. తర్వాత ఇంటికి వెళ్ళాలి అది ఇది అని అనుకుని బాగా దూరం ఇల్లు, అక్కడి నుంచి చాలా ప్రయాణం చేసి వెళ్ళాం. కానీ వాళ్ళ అమ్మ ఆవిడ అనుకుంది, ఆవిడ బాడీ కనబడిపోతే అమ్మ ఎలా నమ్ముతుంది పోయాడని. ఆవిడ నమ్మక ఉన్నాడనే అంటుంది అందరితో. కానీ ఆవిడకి తెలుసు నేను కొంచెం క్లోజ్ అని. నన్ను పట్టుకుని గట్టిగా చెప్పు బాబు ఉన్నాడుగా అంది. ఆవిడ మనకెలా ఉంటుంది? అప్పుడే ఎక్కడ లేని ఒక్క కన్నెంలో ఒక్క డ్రాప్ అలా వచ్చింది. అది చూడగానే ఆవిడ ఇంకా నన్ను వదిలేసింది. అంటే ఇక ఆ మూమెంట్లో అందరికీ ఇంక్లూడింగ్ నాకు కూడా అసలు ఏంటి లైఫ్ అంటే మామూలుగా సొంతగా మనం అనలైజ్ చేసుకుని మనం నిలదొక్కోవచ్చు. ఎదురుగుండా ఒకళ్ళు అలా అవుతాయంటే అప్పుడు దానివల్ల మనకు కూడా ఉంటుంది కదా, ఎవరన్నా ఒక లెవెల్ కన్నా ముందుకు వెళ్ళిపోతాయి. అసలు ఏంటి లైఫ్ అసలు ఇది అని. అప్పుడు ఒక 12 hours వరకు ఏం లేదు. అంటే అవుతా ఉంటాయి, అప్పుడప్పుడు ఎన్నో చూస్తూ ఉంటాం, పోస్ట్ మార్టం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి హాస్పిటల్స్లో. ఒక రొటీన్ అయిపోతుంది కదా. కానీ ఒక్కసారి అంటే ఇప్పుడు మన వయసులో ఉన్నవాడే సడన్ గా ఒకరోజు లేదు. అప్పుడు ఏమవుతుంది? ఇలాంటి మనసులో పెట్టుకోవాలి, ఒక షాక్ లోకి వెళ్ళిపోతాం. అవునా? తర్వాత మళ్ళీ చేస్ అంటే మన పరుగులోకి వెళ్ళిపోతాం. పరుగు నా కోసం. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? ఒకటి ప్రాణం అంత సీరియస్ గా ఇంపాక్ట్ అయ్యాం మనం. కానీ మనకి ఎక్కువసేపు మనతో ఎందుకు ఉండట్లేదు ఈ భావన, నేను కూడా పోతాను అని మనకు అందరికీ అనిపిస్తుంది ఆ నిమిషంలో. కానీ అది క్యారీ ఆన్ అవట్లా మనలో కదా.
అలా ఎందుకు అవట్లేదు? టైం 24 hours టైం. క్వశ్చన్స్ 2 గుర్తున్నాయిగా. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఇవాళ మనం స్టార్ట్ చేసినలా కాదు. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అనగానే పడపడాలని ఆన్సర్లు చెప్పాలని. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్, యూ హ్యావ్ టు ఆన్సర్. ఓకే, ఈ నేను అనేది డిలీట్ చేయకపోతే రేపు కలుద్దాం. అవునా? పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.